హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి తాటికుడియాలండి. ఈరోజు తాటికుడియాల వీడియో తీస్తున్నాను, మీకు చూపిస్తున్నాను కూడా. చూస్తున్నారుగా, ముందుగా మనం కాల్చి పెట్టుకున్న తాటికాయని ఎలాగా వడగిన్నెలో వేసుకొని గుజ్జు తీసుకోవాలండి. అలా తీసుకున్న గుజ్జుని ఒక బాండిల్లో వేసుకుందాం. తాటికుడియాల గుజ్జు తీసిన తర్వాత టెంకలు ఇలా వచ్చాయండి. ఇప్పుడు ఈ నల్లగా కనిపిస్తున్న పీసును నములుతుంటే చాలా బాగుంటాయి. మేమైతే అలానే తింటాము. ఇప్పుడు మనం ముందుగా బియ్యం కడిగి పెట్టుకొని రవ్వ చేసుకున్న రవ్వని, బెల్లాన్ని, యాలకి పొడిని, కొంచెం వంట సోడా కూడా వేసుకున్నానండి. ఎందుకంటే అప్పటికప్పుడు కలుపుకున్నదే గట్టిగా ఉంటుందండి. సోడా వేసినట్లయితే కదా స్పాంజ్గా ఉంటుంది. ముందుగా మనం అలా పెట్టుకున్న దాన్ని ఒక పావు గంట సేపు అలా నాననిచ్చుకుంటే బాగుంటుందండి. తర్వాత మనం ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవడానికి ప్రిపేర్గా చేసుకుందాం. ముందుగా దాన్ని ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలండి. అలా రాసుకున్న వాటిని ఇలా వేసుకొని ఉడికించుకుంటే ఇలా వచ్చినాయండి. ఇలా వచ్చిన వాటిని మనం ప్లేట్ సేవింగ్ చేసుకుందాం. తింటుంటే సూపర్గా ఉంటాయండి. లేకపోతే షేర్ చేసి కామెంట్ చేయండి.